హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రావణి తిరు వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు నేను వెజ్ పులావ్ చేద్దాం అనుకుంటున్నాను ప్రెషర్ కుక్కర్లో. దానికి కావాల్సిన పదార్థాలు కట్ చేసి పెట్టుకున్నాను ఆల్రెడీ. నేను ఒక ఉల్లిపాయ, 4 పచ్చిమిర్చి, ఒక 2 క్యారెట్ తీసుకున్నాను, ఒక చిన్న ఆలు, ఒక టమాటో అండ్ మసాలా దినుసులు, నెయ్యి, అల్లం వెల్లుల్లి పేస్ట్, బఠానీ నానబెట్టి పెట్టుకున్నానండి, అలాగే ఆయిల్, రైస్, కరివేపాకు, కొత్తిమీర. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్దామండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్రెషర్ కుక్కర్ని పెట్టుకుందాం. గిన్నె వేడైందండి. ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను, 1 స్పూన్ నెయ్యి వేసుకున్నాను. నెయ్యి కూడా కరిగిపోయింది. దీనిలోనే మనం ఇందాక చెప్పాను కదండి మసాలా దినుసులు, లవంగం, చెక్క, యాలకులు, సాజీరా, మరాఠీ మొగ్గ అన్నీ వేసానండి. ఇందులో వేసుకుందాం. ఓకే, అవి ఫ్రై అయిపోయినాయండి. ఇందులోనే ఉల్లిపాయ, పచ్చిమిర్చి ఇందాక చెప్పాను కదా, ఒక చిన్న ఉల్లిపాయ అండ్ 4 పచ్చిమిర్చి తీసుకున్నానండి. మనం క్యారెట్ కూడా వేసుకున్నానండి. ఇందులోనే ఆలు ముక్కలు కూడా వేసుకున్నామండి. ఇందులోనే కరివేపాకు కూడా వేసుకున్నామండి. కొంచెం సాల్ట్ కూడా వేసుకున్నామండి. 1 స్పూన్ వేసుకున్నానండి. వెజిటేబుల్స్ అన్నీ ఫ్రై అవ్వాలి కదా. ఫ్రై అయితే అండి కాసేపు మూత పెట్టేసి ఉంచుకుందాం. ఫ్రై అయ్యో లేదో చూసుకుందామండి. ఓకే, అన్నీ ఫ్రై అయిపోయినాయండి. టమాటా కూడా వేసుకున్నాం. అలానే వాటితో పాటు బఠానీ కూడా వేసుకుంటున్నానండి. 2 మినిట్స్ అలా మూత పెట్టి ఉంచుకుందామండి. ఫ్రై అయినాయో లేదో చూసుకుందామండి. ఓకే అండి, ఫ్రై అయినాయి. హాఫ్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి. ఒక 2 నిమిషాలు ఫ్రై అవ్వనిద్దాము. నేను ఈ గ్లాస్తో రైస్ తీసుకున్నానండి. 1.5 గ్లాస్ తీసుకున్నాను. 1కి 1.5 కాబట్టి దీంతో ఒక 2.5 గ్లాసులు వాటర్ వేసుకుంటానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిపోయిందండి. మంచిగా పచ్చి వాసన మొత్తం పోయింది. మంచి వాసన వస్తుంది. రెండున్నర గ్లాసుల వాటర్ పోసుకున్నానండి. కడిగి పెట్టుకున్నానండి రైస్. ఇవి కూడా ఇందులో వేసుకున్నాను. నేను నార్మల్ రైసే తీసుకున్నానండి. సరే కలుపుకుందామండి మొత్తం. ఇందులోనే కొంచెం కొత్తిమీర కూడా వేసుకుంటున్నానండి. అంతా ఒకసారి కలుపుకొని ఇంకా మనం ప్రెషర్ పెట్టుకుందామండి. ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు పెట్టుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే ఒక 2 విజిల్స్ వస్తే సరిపోతుందండి. తర్వాత ఆఫ్ చేసుకుందాము. మనకి మీడియం ఫ్లేమ్లో 2 విజిల్స్ వచ్చాయండి. వచ్చినాక పక్కన పెట్టాను. ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత ఇప్పుడు ఓపెన్ చేసి చూస్తున్నాను. చూడండి రైస్ ఎంత బాగా అయింది. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.